అహింస, కరుణ, ఉదారవాదానికి ఒక పరిమితి ఉంటుందండి. ఎప్పుడైనా సరే ఉండవలసిన చోట కఠినంగా ఉండకపోయినా ఖచ్చితంగానైనా ఉండాలి. అదే మానవ జీవితం అంటే లెక్క. నువ్వు కఠినంగా మాట్లాడదు, ఖచ్చితంగా చెప్పు, నాకు ఇది కుదరదు, నేను చేయను. ఇంట్లోనైనా సరే బయట నాకు కుదరదంటే నేను చేయనండి. చేసుకుంటారు చచ్చినట్టు. వారేమనుకుంటారో వీరేమనుకుంటారో. జీవితం ఈవేళ ఆధునిక కాలంలో 2025 లాంటి సంవత్సరాల్లో సవ్యంగా సాగాలి అంటే ఒక్కటే మాట అండి, నేను జీవితానుభవంతో చెబుతున్నా. ఎస్ అనడం కంటే నో అనడమే చాలా ముఖ్యమండి. చాలా విషయాలకి నో అనడం బాగా నేర్చుకోవాలి. నేను చేయను, నా వల్ల కాదు, నన్ను ఇబ్బంది పెట్టద్దు. ముఖ్యంగా మహిళలమ్మ, మొహమాటాలు మీకు చాలా ఎక్కువ. ఉదారవాదం, లలితాదేవి అవతారాలు కదా, బాగా ఇచ్చేస్తారు. ఎవళ్ళు అడిగితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు, సాయం చేసేస్తారు. వాళ్ళ ఇంట్లో అప్పడాలు వడియాలు మీరు పెట్టేస్తారు, మీ ఇంటికి మాత్రం వాళ్ళు రారు. ఈ ఉదారవాదం పనికిరాదండి. ఏది చెయ్యగలమో అదే చెయ్యాలి. మన ఆరోగ్యం పాడైపోయి ఒళ్ళంతా హోణం అయిపోయాక ఎవడూ రాడండి మన పలకరించడానికి. ఎక్కడ మనం చేయగలిగినవే చెయ్యాలి, లేనిది చేయలేనని చెప్పాలి.